ఇక తెలంగాణలో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, రైట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులు మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. మోస్తారు నుండి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావం ప్రధానంగా చూసుకుంటే ఉపరితల ఆవర్తన, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో కానీ మరి జిల్లాలో కానీ ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో అక్కడ అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా జిల్లాల వారిలో చూసుకుంటే నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల ఈ జిల్లాలకు ప్రధానంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా సెంట్రల్ సిటీలో చూసుకుంటే హైదరాబాద్ వాతావరణ శాఖ హైదరాబాద్ ఆధారంగా కూడా దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తున్నారు. హైదరాబాద్, బేడ్కల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇదే సమయంలో కూడా తేమ శాతం ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. దాని తర్వాత మధ్యాహ్నంలో ఆ సమయంలో కూడా వర్షం ఇప్పటికే భారీ నుండి అతి భారీగా కురిసే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రధానంగా తెలియజేశారు. మరి ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షం ఉంటుంది. మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా హైదరాబాద్ లో ఏ విధంగా అయితే గతంలో జరిగిన తప్పులు ఉన్నాయో అవి ఈసారి పునరావృతం కాకుండా ఉందనేసి ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అరవింద్.